తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఎటు చూసినా పుష్ప 2 గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో ఉన్న జాతర సీన్ కు జాతీయ అవార్డు పక్కా అని అంటున్నారు. ఒక్కసారిగా ఇంత ఫేమస్ అయిన తిరుపతి గంగమ్మ జాతర ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమలోనే అతిపెద్ద జనజాతర ఇది. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలతో వారం రోజుల పాటు సాగే ఈ జాతరలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు గంగమ్మ జాతర చరిత్ర ఏంటి, ఈ జాతరను ఎలా నిర్వహిస్తారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. తాతయ్యగుంట గంగమ్మ తిరుపతి గ్రామదేవత. ఆ గంగమ్మ తల్లి గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే కాలంలో ఒక పాలెగాడు తన రాజ్యంలోని యువతులను అత్యాచారం చేసేవాడని, కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించాడని చెబుతారు. దాంతో ఆ పాలెగాడిని అంతం చేసేందుకు తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల నమ్మకం. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై కూడా కన్నేసిన పాలెగాడు ఈమెపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ విశ్వరూపం చూపించిందట. ఆమె తనను వధించడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. తరువాత గంగమ్మ పాలెగాడిని వెతుకుతూ రకరకాల మారువేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసిందట. అయినప్పటికీ పాలెగాడు కనిపించకపోవడంతో 4వ రోజు దొరవేషం వేసిందట. తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు బయటకు రావడంతో గంగమ్మ అతడిని వధించిందట. దానికి గుర్తుగా తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారు. తమిళ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా చిత్రీ నెల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి ఒడిబాల కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దలు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాల సారిని తీసుకువస్తారు. ఈ పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేర్లలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటకూడదని చాటింపు వేస్తారు. భక్తులు రకరకాల వేషాలు ధరించడం ఈ జాతర ప్రత్యేకత. మొదటి రోజున వేసే బైరాగి వేషం కామాన్ని జయించడం